రోడ్డుపై నిలబడ్డారు అనే ఒక చిన్న వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్ళింది. కారుకు అడ్డంగా ఉన్నామంటూ మొదలైన వాగ్వాదం చివరికి దారుణ హత్యకు దారితీసింది. పగతో రగిలిపోయిన ఓ ఉన్మాది యూటర్న్ తీసుకొని మరి కారుతో తండ్రి కొడుకులను తొక్కించాడు. ఈ దారుణ ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కుమారుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా కందిలో ఈ అమానుష ఘటన జరిగింది. కందిలోని అంబేద్కర్ కాలనీలో అర్ధరాత్రి వేళ ఈ రక్తపాతం సృష్టించారు. ఆంజనేయులు అనే వ్యక్తి రాత్రి సమయంలో కారులో వెళుతూ ఉండగా స్థానికంగా ఉండే రమేష్ కుమారుడు శ్రవణ్తో కలిసి రోడ్డుపై నిలబడి ఉన్నాడు. రోడ్డుపై అడ్డంగా ఉంటే కారు ఎలా వెళుతుంది అంటూ ఆంజనేయులు శ్రవణ్తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి వివాదం పెద్దదవుతూ ఉండటంతో శ్రవణ్ తండ్రి రమేష్ అక్కడికి చేరుకున్నాడు. గొడవను సద్దుమణిగించేందుకు ఆంజనేయులకు నచ్చచెప్పేందుకు రమేష్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న ఆంజనేయులు రమేష్ మాటలను పట్టించుకోలేదు. అక్కడి నుంచి కారును ముందుకు తీసుకువెళ్లిన అతడు మనసులో పగ పెంచుకున్నాడు. క్షణాల వ్యవధిలో కారును యూటర్న్ తీసుకుని నేరుగా రమేష్ శ్రవణ్లపైకి వేగంగా దూసుకొచ్చాడు. కారు వేగాన్ని గమనించిన శ్రవణ్ చాకచక్యంగా పక్కకు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోగా తండ్రి రమేష్ను కారు బలంగా ఢీకొట్టింది. కారును రమేష్ పైనుంచి పోనివ్వటంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. అంతటితో ఆగని ఉన్మాది పక్కనే ఉన్న కిరాణా షాపును కూడా ఢీకొట్టి అక్కడి నుంచి కారుతో పరారయ్యాడు. నిందితుడు ఆంజనేయులు గురించి ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిపై గతంలో హత్యాయత్నం కేసులతో పాటు గంజాయి సరఫరా కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్తోనే రమేష్ను కారుతో తొక్కి చంపినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.